ఓవైపు చర్చలు, మరోవైపు హెచ్చరికలు. ఇది పశ్చిమాసియాలో పరిస్థితి. ఇస్లామాబాద్ వేదికగా ఇవాళ అమెరికా, ఇరాన్ మధ్య రెండో విడత శాంతి చర్చలు జరగనున్నాయి. అయితే ఒప్పందం చేసుకోకుంటే భారీ దాడులు తప్పవని అమెరికా వార్నింగ్ ఇస్తోంది. అమెరికా, ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు తొలగిపోతాయా? పశ్చిమాసియాలో యుద్ధం ముగిసిపోతుందా? రెండు దేశాల మధ్య శాంతి నెలకొంటుందా? ఈ నెల 21 వరకు సీజ్ ఫైర్ ఉంది. ఆ డెడ్లైన్లోపే చర్చలు జరిగి శాంతి నెలకొంటుందా? ప్రపంచ దేశాల్లో వినిపిస్తున్న ప్రశ్నలివి. ఈ నెల 11న తొలి విడత చర్చలు జరిపిన అమెరికా ఇవాళ ఇరాన్తో రెండో దశ చర్చలు జరపనుంది. ఇస్లామాబాద్ వేదికగా జరిగే రెండో దశ శాంతి చర్చలపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ క్లారిటీ ఇచ్చారు. తమ ప్రతినిధులు పాకిస్తాన్కు వెళుతున్నారని ట్రంప్ ప్రకటించారు. వారు చర్చల కోసం సాయంత్రం వరకు అక్కడే ఉంటారని చెబుతూనే మరోవైపు ఇరాన్ మౌలిక సదుపాయాలపై దాడులు చేస్తామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ హెచ్చరించారు. పూర్తిగా తెరిచిన హర్మూజ్ జలసంధిని కొన్ని గంటలకే మూసివేస్తున్నట్లు ఇరాన్ చేసిన ప్రకటనపై ట్రంప్ సెటైర్లేశారు. వారికి తెలియకుండానే వారు మనకు సహాయం చేస్తున్నారని, ఈ మార్గం మూసివేయడంతో ఇరాన్కు రోజుకు $500 మిలియన్ నష్టం జరుగుతోందన్నారు. కాల్పుల విరమణ ఒప్పందాన్ని తిరస్కరిస్తే ఇరాన్పై దాడులు చేస్తామని హెచ్చరించారు. బ్రిడ్జిలు, విద్యుత్ కేంద్రాలపై దాడి చేస్తామని ప్రకటించారు. అమెరికా, ఇరాన్ మధ్య రెండో రౌండ్ చర్చల కోసం పాకిస్తాన్లో భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. రెండు దేశాల మధ్య 11, 12 తేదీల్లో ప్రత్యక్ష చర్చలు జరిగాయి. కానీ ఇరు దేశాల మధ్య ఎలాంటి ఒప్పందం కుదరకుండానే ఆ చర్చలు ముగిశాయి. 21న చర్చల్లో పురోగతి ఉంటుందనే అంతా భావిస్తున్నారు. అయితే ఈ మీటింగ్పై సమాచారం లేదని ఇరాన్ చెబుతోండడం, షెడ్యూల్ ఖరారు కాకపోవడం ఉత్కంఠ రేపుతోంది.